హలో ఎవ్రీవన్. సో ఒక కేక్ని బేకరీ స్టైల్లో చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఫుడ్ ర్యాపింగ్ పేపరు. అంటే మీరు పిండి ఇవన్నీ వేసుకునేటప్పుడు కేక్ కోసం అని చెప్పి కింద పెడతారు కదా, అక్కడ కానీ లేకపోతే ఇప్పుడు మీరు బర్గర్స్ కానీ వాటన్నిటికీ కూడా యూస్ చేసే రేపర్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బేకింగ్ పౌడర్. సో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మీ అందరికీ తెలుసు. మామూలుగా కేక్స్ అనే కాదు, చాలా వాటిలో కూడా యూస్ చేస్తాము. కేక్ పైన క్రీమ్ రావడం కోసం విప్పింగ్ పౌడర్ అనమాట. సో పైన అందరికీ బేకరీలో వాటిల్లో కేక్ పైన క్రీమ్ వస్తుంది కదా, దానికి ఇక్కడ నేను వెనీలా తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. సో మీరు నార్మల్ కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఈ పైన విప్పింగ్ క్రీమ్తో గార్నిష్ చేయడానికి ఇందాక చూపించినటువంటి బ్రౌన్ కార్డ్బోర్డ్ కావాలి. ఇది ఆల్మోస్ట్ చాలా హౌసెస్లో ఉంటాయి. నార్మల్గా ఏంటంటే బాయిల్ చేసిన తర్వాత, అంటే బాయిల్ చేసేటప్పుడు లోపల కింద స్టాండ్ లాగా యూజ్ చేసుకోవడానికి, అండ్ నార్మల్గా కూడా ఏమైనా వేడి ఉంటే కూడా కింద పాడవకుండా కూడా యూజ్ అవుతాయి స్టాండ్ లాగా అనమాట. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అది యాక్చువల్లీ చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కలరు, ఫుడ్ కలర్. నేను ఆ టైంలో ఆల్రెడీ ఇది మా హస్బెండ్ బర్త్డే కోసం చేసినప్పుడు నేను బ్లూ కలర్ తీసుకున్నాను. మీ కేక్ బట్టి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నార్మల్గా ఎక్కడైనా దొరికేస్తాయండి, లోకల్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా. యాక్చువల్లీ ఇది ఈ వీడియోకి సంబంధం లేదు. ఇవి నార్మల్ మనం గారెలు వేసుకుంటాం కదా, ఆ గారెలకి సంబంధించింది. బట్ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి చూశాను అనమాట. అండ్ ఎవరైనా ఆ గారెల్ షేప్స్లో కనుక ఈ క్రీమ్తో వీటితో బేకరీ టైప్ ఏమైనా చేయాలంటే కప్ కేక్స్ అలాంటివి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలా ప్రతిదీ కూడాను మనకి ఎక్కడైనా లోకల్ స్టోర్స్ లేకపోతే ఆన్లైన్లో వాటిల్లో కూడా దొరుకుతాయి. ఇవన్నీ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఎవరి దగ్గర అయితే బ్లెండర్ అయితే ఉండదో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. అలా ప్రెస్ చేస్తే నాకైతే హార్డ్లీ ఐ థింక్ ఒక 2-3 మినిట్స్లో నీట్గా బ్యాటర్ అనేది కరెక్ట్గా కలిసిపోయింది. మనము కలుపుతాం కదా బ్యాటర్ని, ఆ బ్యాటర్ని మొత్తాన్ని విప్ చేయడానికి, అంటే బాగా బ్యాటర్ అంతా కన్సిస్టెంట్గా రావడానికి అది చాలా అంటే చాలా హెల్ప్ అయిందనమాట. అండ్ ఇవి మన కేక్ తయారు చేసుకోవడానికి మనకి నచ్చిన షేప్ కోసం నేను ఆల్రెడీ మా హస్బెండ్ బర్త్డేకి హార్ట్ షేప్లో కేక్ చేశాను. అండ్ ఎవరైనా చూసుండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మన ఛానల్లో కూడా చూడొచ్చు. నేనైతే ఈ హార్ట్ షేప్ది యూస్ చేసి కేక్ చేశాను. మీకు కావాలంటే ఇది చేసుకోవచ్చు. ఇవి రెండే కాదండి, ఇంకా డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చింది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ కేక్ అయితే కనుక పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అవి ఇక్కడ మీకు కింద పెట్టినవి ఏంటంటే ఈ కేక్కి మనం విప్పింగ్ క్రీమ్ రాసిన తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావడానికి, షేప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఉన్నవన్నీ నేను మీకు ఒకటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేక్ పైన గార్నిషింగ్ లాగా స్ప్రింకిల్స్ లాంటివి సరదాగా తీసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇలా బ్యాటర్ రాసే ముందు ఘీ ఇలాంటివన్నీ పెడతాం కదా, అవి పర్ఫెక్ట్గా ఈ బౌల్కి లోపల అంటిస్తూ కరెక్ట్గా రావడానికి అని చెప్పనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మనము ఈ కలర్స్, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫుడ్ కలర్ది ఉంది కదా, అది విప్పింగ్ క్రీమ్లో కలుపుకొని మన ఈ కేక్ పైన ఎటువంటి డిజైన్ కావాలంటే అది ఇందులో వేసుకొని ఆ డిజైన్ యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో దానికి ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, మీకు నచ్చిన షేప్ మీరు యూస్ చేసుకోవడానికి. ఇది ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో కేక్ చుట్టూ ఏదైతే బ్యాటర్ విప్పింగ్ క్రీమ్ కరెక్ట్గా రావాలనుకుంటామో కన్సిస్టెంట్గా అది. ఇవి వచ్చేటప్పటికి మెజర్మెంట్ కప్స్ అన్నమాట. సో ఏవి హెల్ప్ఫుల్ అయినాయి ఏవి కాదనేది మీకు ఎండ్లో చెప్తానండి డీటెయిల్డ్గా. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీరు చాలా రెస్టారెంట్స్లో కానీ నార్మల్గా కానీ చూస్తుంటారు. సో ఇది కేక్ స్టాండ్. అంటే దీని మీద మనం ఫస్ట్ చూసినటువంటి గోల్డ్ కలర్ది పెట్టుకుని కేక్ని చాలా నీట్గా విప్పింగ్ క్రీమ్తో వాటితో అన్నిటితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఈ కేక్ స్టాండ్ అనేది దానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మన వీడియోలో ఆల్రెడీ, అంటే కేక్ చేసిన వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇవి మొత్తం ఓవరాల్గా అన్నమాట. ఇందులో నాకు బాగా ఏం హెల్ప్ అయినాయి, ఏం యూజ్ అయినాయి, ఏం యూజ్ అవ్వలేదు అనేది చెప్తానంటే నేను ఎక్కువ అన్నెసరీగా పెట్టాను అనిపించినవి. ఫస్ట్ థింగ్ ఈ స్ప్రింకల్స్. అవి లేకపోయినా కానీ ఇంకేవైనా మన ఓన్ థాట్స్తో, గ్రౌండ్ నట్స్తో కానీ ఇంకేవైనా కూడా లోపల మన ఫ్రూట్స్ ఉంటాయి కదా, చిన్న చెర్రీస్ కానీ లేకపోతే గ్రేప్స్ ఏవో ఒకటి కట్ చేసుకుని కూడా పైన గార్నిషింగ్ లాగా పెట్టుకోవచ్చు. సో అదొకటి అనిపించింది. ఈ ఘీ కానీ ఏమైనా అప్లై చేసినప్పుడు
ఏమంటారు అప్లై చేయడానికి యూస్ చేసిన స్టిక్ అని చెప్పాను కదా, అది నాకు అంత అవసరం లేదు, ఈవెన్ చేత్తో కూడా చేసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇందాక హీట్ కోసం స్టాండ్ అని చెప్పాను కదా, అది కాకుండా ఏదైనా ఎత్తు ప్లేట్ ఉంటే అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ ఆ మెజర్మెంట్ కప్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ స్మెల్ అండి, అసలు నేను అవైతే యూజే చేయలేదు, అసలు అవసరమే లేదని అర్థమైంది నాకు. సో నాకు మిగిలినవన్నీ కూడా నాకు యూజ్ అయ్యాయి. అంటే ఇవి ఉంటేనే మనకు వస్తుందా అంటే ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ మీకు పర్ఫెక్ట్గా విత్ మెజర్మెంట్స్ కావాలి అంటే కనుక ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఈ ర్యాపింగ్ పేపర్ ప్లేస్లో కొంచెం మీరు ఏమంటారు బటర్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని కొంచెం మైదా పిండి కనుక అతికిస్తే కింద పేపర్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షేప్స్ అలా కాకుండా మీరు చేత్తో కానీ ఇంట్లో ఏదైనా గిన్నెలు గ్లాసులు ఉంటే వాటితో కూడా డిఫరెంట్ షేప్స్ ట్రై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇవండి కంప్లీట్గా మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీటిల్లో మీకు ఏదైనా ప్రొడక్ట్కి సంబంధించింది కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా నేను చేసినటువంటి కేక్ వీడియో కనుక చూస్తుండకపోతే వెళ్ళి ఇప్పుడే చెక్ చేసేయండి.